Hello everyone, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు వీడియోలో అయితే నేను నైట్ 45 రోజులు డిలే అయింది. కాకపోతే ఆ 45 రోజుల డిలేలో నేను లాస్ట్ 2 days లో ఒక మెయిల్ చేసా. ఎవరికైతే మనం కాంటాక్ట్ చేయాలో వాళ్ళకి కాంటాక్ట్ చేసా. వాళ్ళకి కాంటాక్ట్ చేయగానే 2 days లో నా i20 నాకు వచ్చింది. సో ఆ పర్టికులర్ విషయాలన్నీ నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నా. సో ఒకవేళ మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు రాసుదర్శన్. నేను ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మయామిలో నా మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చదవడానికి నేను వెళ్ళబోతున్నా. అండ్ ఒకవేళ మీకు మయామి నుంచి కానీ ఆర్ మాస్టర్స్ గురించి కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఆర్ ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే యూ జస్ట్ లీవ్ మీ అ కామెంట్ డౌన్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ అ వీడియో ఆన్ ఇట్. దెన్ డైవింగ్ ఇన్ టు ది వీడియో, టుడేస్ వీడియో. సో ఈ రోజు వీడియోలో ఏమన్నాను, i20 గురించి మాట్లాడుతా అన్నా కదా. సో i20 డిలే అయిపోయింది. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమంటే DCF అంతా బాగానే ఫిల్ చేశాను. నేనే నా ఫ్రెండ్స్ కూడా ఫిల్ చేశాను. అంటే వాళ్ళు ఫిల్ చేస్తాను, నేను హెల్ప్ చేశాను. సో అందరం ఒకేలా ఫిల్ చేసాం. బట్ నా i20 మాత్రం రాలే. వాళ్ళందరూ 7 రోజులు 8 రోజులు 10 రోజుల్లో కూడా వచ్చాయి. కానీ నాది మాత్రం 45 రోజులు పట్టింది. సో ఓకే, DCF ఏమైందంటే, DCF అంటే డిక్లరేషన్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఫైనాన్స్. సో ఆ DCF అనేది నాకు వచ్చిన ఫైల్ ఏదైతే ఉందో అది కరప్టెడ్ వచ్చింది. సో నేను DCF ఫిల్ చేస్తున్నా, పంపిస్తున్నా, ఈ DCF లో రాంగ్ ఉందండి. ఏం రాంగ్ ఉందో నాకు అర్థం కావట్లేదు. సో అట్లా 40 రోజులు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది అంటే, నేను నా డిపార్ట్మెంట్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తూనే ఉన్నా, ఏం ప్రయోజనం లేదు. సో నాకు అప్పుడు వచ్చిన ఐడియా ఏంటంటే, ఎవరైతే i20 ఇష్యూ చేస్తున్నారు, అంటే మా ఫ్రెండ్స్ అందరికి i20 వచ్చి అన్నా కదా, వాళ్ళందరికీ మెయిల్ ఉంటది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది సోర్స్, అంటే ఎవరు i20 ఇష్యూ చేశారనేది. సో నేను ఇంకా డైరెక్ట్ వాళ్ళకే నేను మెయిల్ చేశాను. నా i20 రాలేదు, ఏంటి పరిస్థితి అని మెయిల్ చేస్తే, సో ఆమె అంటది, కంగ్రాచులేషన్స్ మీకు అడ్మిట్ వచ్చింది, కానీ మాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వస్తేనే కానీ మేమేం చేయలేము అన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో వాళ్ళని పట్టుకుందాం అనుకుని ఇంకా ఈ ఎవరైతే i20 ఇష్యూ చేస్తున్నారో వాళ్ళనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాంటాక్ట్ మీరు ఇవ్వగలుగుతారా అని అడిగా. థ్యాంక్ఫుల్లీ వాళ్ళు నాకు పంపించారు. సో పంపిస్తే నేను వితౌట్ ఎనీ డిలే అసలు పంపించగానే నన్ను వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. లక్కీగా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. అంటే వెంటనే నేను వాట్సాప్లో వాళ్ళకి ఫోన్ చేసి, ఇట్లా నాకు i20 ప్రాబ్లం అయింది, నాకు ఇన్ని రోజులు అయింది, i20 ఇష్యూ అవ్వలేదు, సో వీసా స్లాట్లు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, మీరు తొందరగా నాకు చేయాలి అంటే ఆమె మళ్ళీ DCF పంపించు అని ఆమె మెయిల్ ఐడి ఇచ్చింది కదా, దానికే నేను మెయిల్ చేశాను. మళ్ళీ ఆమె అంటది నీ DCF ప్రాబ్లం ఉంది అన్న. సో ఏంటి ప్రాబ్లం, ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది, సో దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారని నేను మళ్ళీ మెయిల్ చేసి, అంటే ఇదంతా నేను మామూలు చెప్తున్నాను కానీ చాలా ఫార్మల్ లాంగ్వేజ్లో నేను మెయిల్ చేశాను. మీకు ఒకవేళ నేను ఎలా మెయిల్ చేశాను అనేది కావాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే చేస్తున్న ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు నాకు DM చేయండి, నేను మీకు ఆ టెంప్లెట్ నేను పంపిస్తాను. చాలా ఫార్మల్ గా మెయిల్ చేశాను. సో అప్పుడు ఆమె వెంటనే, అంటే 43 రోజులు తర్వాత రోజు DCF ఒక ఫైల్ పంపించారు, ఆవిడే పంపించారు. సో దాంట్లో ఫిల్ చేస్తే అంతా మంచిగానే అయింది. సో నేను ఫిల్ చేసేసాను డీటెయిల్స్ అన్ని వితౌట్ ఎనీ డిలే. పంపేస్తే ఆమె విత్ ఇన్ 1 day ఆ హోల్డ్స్ ని లిఫ్ట్ చేసేసారు ఆ మేడం. సో అయిపోయింది, హోల్డ్ లిఫ్ట్ చేశారు కదా అని మరలా నేను ఖాళీ కూర్చోలే. వెంటనే మెయిల్ ఓపెన్ చేసి, ఇట్లా ఎవరైతే i20 ఇష్యూ చేస్తారో ఇట్లా నాకు క్లియరెన్స్ వచ్చేసింది ఫైనాన్సెస్ నుంచి, నా హోల్డ్స్ అనేవి లిఫ్ట్ అయిపోయినాయి, మీరు అర్జెంట్ గా చూసి నాకు i20 ఇవ్వండి అని నేను మెయిల్ చేసి, సో అట్లా మెయిల్ చేశానో లేదో ఆ తర్వాత రోజు వాళ్ళకి మార్నింగ్ అవ్వగానే వాళ్ళు i20 అనేది ఇష్యూ చేసేసారు. ఇష్యూ చేసిన వెంటనే 2 hours లో వీసా స్లాట్స్ ఓపెన్ అయినాయి, బల్క్ ఓపెనింగ్స్. సో అట్లా వెంటనే నేను నా వీసా స్లాట్ ని కూడా బుక్ చేసేసుకున్నా. సో ఏంటంటే, నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మీరు మీ ప్రయత్నం ఉంటుంది చూడండి, అది ఆపకుండా మీరు క్విక్ గా యాక్షన్ తీసుకొని మీరు ఎవరికైతే కాంటాక్ట్ చేయాలో వాళ్ళకి కాంటాక్ట్ చేయండి, అసలు వితౌట్ ఎనీ డిలే. సో డిలే వల్ల చాలా నష్టపోతూ ఉంటాం. ఎందుకంటే ఈ డిలే అనే విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మేము అపార్ట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే ప్రైసెస్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. అరౌండ్ మాకు అడిషనల్ గా $35 పర్ హెడ్ పడుతుంది. ఇప్పుడు అంటే మేము ఒక వీక్ డేస్ డిలే చేయడం వల్ల, సో మాకు కావాల్సిన అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ అపార్ట్మెంట్ మేము బుక్ చేద్దాం అనే లోపు అయిపోయింది. మరలా ఏమైంది, మేము బుక్ చేసిన రోజే ఆ పర్టికులర్ రెసిడెన్స్ ఏరియాలో మొత్తం మేము బుక్ చేసిన రోజే అన్ని ఖాళీ అయిపోయినాయి. సో మీరు డిలే చేస్తున్నారు అనుకోండి, ఏ క్షణం ఏమైతుందో ఎవరికి తెలీదు. సో మీరు చాలా కేర్ఫుల్ గా అసలు ఏ డిలే చేయకుండా, ఎస్పెషల్లీ ఈ మాస్టర్స్ జర్నీలో ఇక్కడి నుంచే నేను తెలుసుకున్నా, నేను అసలు డిలే అనేది చేయకూడదు అని. ప్రోక్రాస్టినేషన్ చేయకుండా మీరు పని చేయండి. ఏంట్రో గ్యాప్ ఇచ్చా
ఏవలా వచ్చింది. యా, సో కరెక్ట్ పర్సన్కి మెయిల్ చేసి మీరు మీ I-20ని క్విక్గా తెచ్చుకోవచ్చు. ఎనీవే ఒక 8 to 15 days అయితే వాళ్ళ బిజినెస్ డేస్ అయితే ప్రాసెసింగ్ ఎట్లాగో పడుతుంది. సో వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వండి. ఇంకా అంతకు మించి డిలే అయిందంటే మెయిల్ చేయండి, తప్పకుండా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు ఎంత మంచిగా రెస్పాండ్ అవుతారంటే మీరు అడిగిన ప్రతి దానికి అసలు విసుక్కోకుండా సనుక్కోకుండా వాళ్ళు ఆన్సర్ చేస్తారు. సో డూ ఇట్, మన పార్ట్ అది చేయడం. సో యా, దట్స్ ఇట్. నెక్స్ట్ వీడియోలో అయితే నేను నా లోన్ గురించి నేను చెప్తాను, అసలు నేను లోన్ ఎక్కడ తీసుకున్నా ఇవన్నీ మాట్లాడతాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీకు మాస్టర్స్ జర్నీలో షేర్ చేసుకోవడానికి. చాలా ఇబ్బందులు మనం పడతాం, ఆ ఇబ్బందుల్ని ఇప్పుడు నేను కొన్ని పడ్డాను, అవి మీరందరూ ఇబ్బందులు పడకుండా నేను ఈ వీడియోస్ అనేవి చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ యూ కెన్ సబ్స్క్రైబ్ అండ్ help me bro. So see you in the next video. Thank you for watching.